లలిత్ మోదీ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈయన ఎవరో కాదు, ఐపీఎల్ ఫౌండర్. 2008లో ఈయన ఐపీఎల్ని ప్రారంభించాడు. 2008, 9, 10 ఇలా 3 years వరుసగా ఐపీఎల్ని విజయవంతంగా నిర్వహించాడు. అప్పుడు ఐపీఎల్కి చైర్మన్గా ఈయనే ఉన్నాడు. అయితే 2010లో ఈయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డాడని, వాటిని దుర్వినియోగం చేశాడని ఈయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఈయన 2010లో లండన్కి పారిపోయాడు. సో ఈయన అప్పటి నుంచి లండన్లోనే ఉంటున్నాడు. అయితే ఇటీవల ఈయనకి వనువాటు అనే దేశానికి చెందిన పాస్పోర్ట్ వచ్చింది. ఈ వనువాటు ఏంటంటే ఇది సౌత్ పసిఫిక్ ఓషియన్లోనే ఉండే ఒక ద్వీప దేశం. ఎవరైనా ఈ వనువాటు పాస్పోర్ట్ పొందారంటే వాళ్ళకి ఆ దేశ పౌరసత్వం వచ్చినట్లే. సో లలిత్ మోదీకి ఇలానే వచ్చింది. ఈ వనువాటు దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పౌరులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆ దేశంలో ఉన్నా లేదా బయట దేశంలోకి వెళ్ళిపోయినా కూడా నీకు ట్యాక్స్ అనేదే ఉండదు. అందుకే చాలా మంది బిజినెస్ మ్యాన్లు ఈ వనువాటు పాస్పోర్ట్ని తీసుకొని తమ బిజినెస్లు చేసుకుంటారు. అయితే ఈ వనువాటు పాస్పోర్ట్ పొందడం అనేది అంత ఈజీ కాదు. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వనువాటు పాస్పోర్ట్ పొందాలనుకుంటే ఆ దేశంలోని లోకల్ గవర్నమెంట్కి ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంత కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంటే $130,000 పైగా కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. మన కరెన్సీలో చూసుకుంటే ఇది 1,15,00,000 పైగా ఉంటుంది. ఇప్పుడు లలిత్ మోదీ ఈ విధంగానే ఈ పాస్పోర్ట్ని పొందాడు. దీన్ని గోల్డెన్ పాస్పోర్ట్ అని కూడా అంటారు. లలిత్ మోదీ తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ వనువాటు పాస్పోర్ట్ని పొందాడనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయనకు ఒక బిగ్ షాక్ తగిలింది. అదేంటంటే ఈ వనువాటు ప్రైమ్ మినిస్టర్ అయిన జోతమ్ నాఫట్ లలిత్ మోదీ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాడు. అయితే ఈయన లలిత్ మోదీ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్పోల్కి ఒక అలర్ట్ మెసేజ్ని పంపించింది. ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇది ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయంగా ఉన్న క్రిమినల్స్ని పట్టుకునేందుకు ఈ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇంటర్పోల్కి ఏం చెప్పిందంటే లలిత్ మోదీ సరైన ఆధారాలు లేకుండానే వనువాటు పాస్పోర్ట్ని పొందాడు, ఆయన పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేయాలంటూ సూచించింది. అయినప్పటికీ కూడా ఇంటర్పోల్ మన ఇండియన్ గవర్నమెంట్ చేసిన రిక్వెస్ట్ని పట్టించుకోలేదు. 2 times రిజెక్ట్ చేసింది. ఈ విషయం వనువాటు ప్రైమ్ మినిస్టర్ అయిన జోతమ్ నాఫట్కి తెలిసింది. అందుకే ఆయన ఈ లలిత్ మోదీ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేశాడు. అలాగే ఈయన ఏం చెప్పాడంటే వనువాటు పాస్పోర్ట్ని ఎవరైనా పొందారంటే దాన్ని మేము గౌరవంగా భావిస్తామని, ఇలాంటి తప్పుడు ఆధారాలతో వస్తే సహించమని చెప్పాడు. అలాగే కేసుల నుంచి తప్పించుకునేందుకు వనువాటు పౌరసత్వాన్ని తీసుకోవాలనుకునే వారికి కూడా మేము పాస్పోర్ట్లు ఇవ్వమని, లలిత్ మోదీ కూడా ఇలాంటి ఇంటెన్షన్ తోడే ఇలా వచ్చాడని కూడా మాకు తెలిసిందని, అందుకే అతని పాస్పోర్ట్ని రద్దు చేస్తూ మేము ఇలా ఆదేశాలు జారీ చేశామని ఈ జోతమ్ నాఫట్ చెప్పాడు. మొత్తానికి ఇక్కడ ఐపీఎల్ ఫౌండర్ అయిన లలిత్ మోదీకి పెద్ద దెబ్బే పడింది. 2008లో ఆయన ఐపీఎల్ ప్రారంభించాడు. అప్పుడప్పుడే ఐపీఎల్ అలా ఎదుగుతుంది. ఇప్పుడు ఐపీఎల్కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన ఐపీఎల్ చైర్మన్గా అలాగే కొనసాగి ఉంటే ఇప్పుడు ఆయన రేంజ్ వేరేలా ఉండేది. కానీ లలిత్ మోదీ అత్యశకు పోయి అవినీతి అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసి లేని చిక్కులను కొని తెచ్చుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.